హలో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఎగ్లోనిమా వెరైటీ. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మోడల్ మంచిగా ప్లాంట్ బాగా గ్రోత్ వస్తుంది, చక్కగా బాగుంటుంది బుషిగా. సో దీన్ని నేను ప్రాపగేట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని స్టెమ్స్ అవైలబుల్ అయ్యాయి, నాకు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో వాటిని ఎలా ప్రాపగేట్ చేయాలి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కటింగ్స్ని మనం ఎలా నాటుకోవాలి. సో మట్టిలో నాటుకున్నాను, అలాగే వాటర్లో కూడా వేసాను. సో రెండిట్లోని నాకు సర్వైవల్ బాగానే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈజీగా మనం వాటర్లో కూడా దీన్ని రూట్ చేసుకోవచ్చు, అంటే రూటింగ్ తెచ్చుకోవచ్చు. సో చూద్దాం ఫ్రెండ్స్, వీడియోలో నేను ఎలా ప్రాపగేట్ చేశాను, వాటి రిజల్ట్ ఏంటి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఎగ్లోనిమా వెరైటీ. సో నేను ఇవి ఒక 2 కటింగ్స్ తీసుకున్నాను. ఇవి కటింగ్స్ నుంచి మట్టిలో పెట్టి ప్రాపగేట్ చేద్దామని. అలాగే ఇంకొక కటింగ్ కూడా ఉంది, అది వాటర్లో పెట్టాను. సో రూటింగ్ అది ఎలా మనకి బాగా వస్తుంది, మట్టిలో పెడితే ఫాస్ట్గా వస్తుందా, లేదా అంటే మనం వాటర్లో పెట్టుకుంటే బాగా వస్తుందా అన్న ఎక్స్పెరిమెంటల్ వేలో సో నేను ఇవి మట్టిలో నాటడానికి ప్లాన్ చేసుకున్నాను. సో ఈ కటింగ్ని ఒకటి మట్టిలో పెడతాను, ఇంకొక కటింగ్ని కొంచెం కట్ చేసి మనం మట్టిలో అంటే పీసెస్ కిందకి కూడా నాటుకుందాం. సో ఏ వెరైటీ బాగా ప్రాపగేట్ అయింది ఏంటి అన్నది మీకు నేను ఇది వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఫ్రెండ్స్, వాటర్ కటింగ్స్ అవి కూడాను. సో చూద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగోటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా ఈ 2 స్టెమ్స్ నేను తెచ్చాను. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కింద నేలలో వచ్చాయన్నమాట. చక్కగా ఇంత మంచిగా హెల్తీగా ఉన్నాయి. నేను ఈ 2 స్టెమ్స్ వాళ్ళ నుంచి తీసుకుని వచ్చాను. సో ఇవి నేను కటింగ్ ద్వారా పెంచాలని అనుకుంటున్నాను. ఈ వెరైటీ ఆఫ్ ఇది ఎగ్లోనిమా బాగుంది కదా ఫ్రెండ్స్. సో చూద్దాం. సో ఎప్పుడైనా మనకి ఇలా ఉండేటప్పుడు ఈ నోట్స్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా, మళ్ళీ కొత్త చిగురు అన్నది వస్తుంది. కాబట్టి ఈ 2 కూడా కిందన నేను 2 పీసెస్ తీసుకుని మిగిలింది అలాగే గ్రో చేస్తే ఎలా వస్తుందో చూద్దామని ట్రై చేస్తున్నాను. సో ఈ నోట్స్ దగ్గర ఉన్న ఈ చిన్న భాగాన్ని నేను ఇలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇలా చూడండి, ఇవి చిన్న చిన్న ముక్కలు కూడా కటింగ్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఇలా కనిపిస్తున్న జాగా అంతా కూడా కొంచెం రూట్స్ వచ్చే ప్లేసు, అలాగే ఇక్కడ నుంచి దాని తరక స్ప్రౌటింగ్ వచ్చే ప్లేసు. కాబట్టి అది డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా ఫ్రెండ్స్. సో ఈ ముక్క ఇలా కట్ చేసి తీసుకుందాం. సో మనం ఇది 2 కటింగ్స్ లాగా ప్రాపగేట్ చేసుకుందాం. అంటే ఇక్కడ కూడా చెయ్యొచ్చు, కానీ ఇలా పెద్దగా బుషిగా ఉంది కదా, సో దీన్ని ఇలాగే వేద్దామన్న కాన్సెప్ట్ తోటి నేను ఉంచేస్తున్నాను. సో ఇదొకటి, అలాగే ఈ చిన్నది వేద్దాం. అలాగే దీన్ని కూడా కొంచెం ఇలా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి నేను కట్ చేస్తున్నాను. సో ఇలా ఇది, సో ఈ 2 పీసులు ప్లస్ ఈ పెద్ద మొక్కలు ఇవి కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. సో నా దగ్గర బ్యాగ్లో ఇది ఆల్రెడీ అంటే గార్డెన్ సాయిల్ కొంచెం మెన్యూర్ అంతా వేసి ఉన్నది, రెడీగానే ఉన్నది పాతడానికి. సో నేను ఈ మొక్కల్ని కొమ్మల్ని ప్లస్ ఈ చిన్న చిన్న స్టెమ్స్ని కూడా నాటేద్దామని నేను ఇది రెడీ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో వేసి చూద్దాం. ఇది గుడ్ ఫ్రెండ్స్, జస్ట్ దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ లీవ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే రెండోది కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టెమ్ వేస్తాను. గుడ్ ఫ్రెండ్స్, ఈ చిన్న కటింగు ఇక్కడ వేస్తున్నాను.
ఇలా ఒక 1 ఇంచ్ పాటు లోపల పెట్టాను అనమాట. సో అక్కడి నుంచి మనకి రూట్స్ వస్తాయి, పైనుంచి ఇది చిగురు వస్తుంది. అలాగే ఈ పక్కన ఇంకొక పెద్ద స్టెమ్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో దీన్ని వేసుకుందాం. ఇది కూడా మట్టితో క్లోజ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది గార్డెన్ సాయిల్ ప్లస్ శాండ్, మెన్యూర్ 3 కలిసి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది కొంచెం గ్రోత్ మంచిగా వచ్చేదాకా కూడా ఈ పెద్ద కంటైనరే కాబట్టి ఇందులో ఉంచేయచ్చు అని నేను ఇందులోనే వేస్తున్నాను. ఎందుకంటే ప్లాంట్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది కదా, దానికి పెద్ద కంటైనర్ అయితే కంఫర్టబుల్ ఉంటుంది అని అనిపించింది. అలాగే ఈ పీస్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్, ఈ కటింగ్ కూడా. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి వేసి ఉంచాము, రెండోది ఇక్కడ వేస్తున్నాను. ఇదిగోటి ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఇవి చిగురులో వస్తాయో, ఎలా గ్రో అవుతుందో మీకు ఫర్దర్ అప్డేట్ నేను ఆఫ్టర్ ఏ మంత్ ఇవ్వగలుగుతాను. సో ఇది ప్రజెంట్ అయితే ఇలా మనం కొమ్మల్ని తెచ్చుకున్న తర్వాత కటింగ్స్ ఎక్కడైనా మనకు దొరికినా, లేదా అంటే నర్సరీలోంచి ప్లాంట్ తెచ్చుకున్నా, మనం కావలసిన దీంట్లో మనం ఇలా వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ అబౌట్ మై అగ్లోనిమా. దీన్ని బాగుంది కదా ఫ్రెండ్స్. సో దీని గ్రోత్ నేను మళ్ళీ మీకు ఫర్దర్ అప్డేట్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఇదిగోటి చూడండి, ఇదంతా ఫుల్ లీఫ్ ఎలా ఉందో ఫ్రెండ్స్. ఇదంతా కొంచెం డస్ట్ ఉంది, దీని మీద వాటరింగ్ చేశాను కానీ ఇంకా ఉంది. సో కొంచెం అంటే ఇవి పెద్ద పెద్ద ఆకులు చాలా ఇదైపోయాయి కదా, ఓల్డ్ అయిపోయి. సో కొత్త చిగురులు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆకుల్ని మెల్లిగా కట్ చేసి చూసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇది కూడా మంచిగా షేప్లోకి వచ్చేస్తుంది. సో ముందు దీన్ని నేను రూట్ వచ్చి బతకడానికి మొక్క ప్లాంట్ సర్వైవ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ఆకు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనికి వాటరింగ్ చేసేసుకుందాం. సో ఇది ఇలా వాటరింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత దీనికి ఎక్కువ కూడా అంటే మాయిశ్చర్ ఉంటే చాలు, ఓవర్ వాటరింగ్ కూడా అవసరం లేదని మనకి ఇండోర్ ప్లాంట్స్కి అనుకుంటూ ఉంటాం కదా. అలాగే కొంచెం నీళ్ళలో ఉంచినట్టయితే ఆటోమేటిక్గా ఫాస్ట్గా సర్వైవ్ అవుతుంది, ఎక్కువ ప్రెషర్కి గురవ్వకుండా. కాబట్టి ఈ వాటరింగ్ అయిపోయిన తర్వాత దీన్ని నేను కొంచెం కూల్ ఏరియాలో పెట్టేస్తాను ఫ్రెండ్స్, అంటే షేడీ ఏరియాలో పెట్టేస్తాను. పెద్ద చెట్లు ఏమైనా మన దగ్గర ఉంటే చెట్ల కింద కానీ కొంచెం నీడ వచ్చే ప్రదేశంలో ఇది మనం పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం పెద్ద పార్టీ ఫ్రెండ్స్, అందుకోసం అంటే పెద్దదే కంటైనర్. సో మొక్క కూడా కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా ఇందులో బాగా గ్రో అవుతుంది అనుకుని నేను ఇది పెట్టేస్తున్నాను ఇందులోని. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తుందో. అప్పుడప్పుడు మనం కొంచెం జస్ట్ లీవ్స్ కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే లీవ్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి, వాటి మీద డస్ట్ కానీ ఏమైనా ఉన్నా కూడా పోతుంది ఫ్రెండ్స్. అయితే ఇది నేను ఈ కటింగ్ని జస్ట్ నేలలో ఒక పెద్ద చెట్లు ఉంటాయి కదా, దాని కింద సైడ్లో వేసుకున్నారు వాళ్ళు. సో అందులోంచి తీసుకొచ్చాను, అందుకు కొంచెం డస్ట్ అది ఉంది. నేను వాష్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇది నీట్గా వస్తుంది. కొంచెం లీవ్స్ చిన్న డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్, అంటే బాగాలేవు కొంచెం. ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయ్యాయి. అందుకోసం వీటిని నేను తర్వాత కట్ చేస్తాను. ముందు ఇది కొంచెం బతికిన తర్వాత తీద్దామని అనుకుంటున్నాను. ఇది ఫుల్ లీఫ్ ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇది ఫ్రెష్ లీఫ్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ అగ్లోనిమా వెరైటీ కటింగ్ని నేను ఈ రకంగా ప్రాపగేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫర్దర్ అప్డేట్ ఏంటి అన్నది చూద్దాము ఆఫ్టర్ ఏ మంత్. దీని తాలూకా సర్వైవల్ మనకి కొంచెం ఐడియా వస్తుంది కదా. సో మీకు అది అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను వాటర్లో స్టెమ్ చూపిస్తానన్నాను కదా వీడియో లాస్ట్లో. ఒక్కసారి చూడండి వాటర్లో మనం పడితే రూట్స్ ఎలా వచ్చాయో. ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా రూటింగ్ అనేది స్టార్ట్ అయింది.
సో 4 to 5 వీక్స్ టైం అయితే పట్టింది ఫ్రెండ్స్. దీన్ని వాటర్లో మనం నేను ఇలా బిగ్ స్టెమ్ చూస్తున్నారు కదా, ఇలా పెట్టేశాను. అయితే ఇది నేను వాటర్లో పెడితే ఆల్మోస్ట్ ఎంత టైం పట్టిందో, మట్టిలో వేసిన స్టెమ్స్ అన్నీ రాలేదు, కానీ ఒక్క స్టెమ్ అయితే వచ్చింది. కటింగ్ వేసింది ఒక స్టెమ్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే నేను ఆఫ్టర్ ఏ మంత్ నేను రిజల్ట్ చూపిస్తున్నాను కదా, సో అది కూడా చూపిస్తాను చూడండి. సో 4-3 వేసాను కటింగ్స్ అవి, కానీ వాటిలోంచి ఒక్కటే నాకు అంటే వచ్చింది. అయితే కొంచెం ఓవర్ వాటరింగ్ అయ్యి అది కొంచెం డిస్టర్బ్ అయిందని అనిపించింది. మిగిలిన స్టెమ్స్ మధ్యలో రకరకాలుగా వర్షం, తర్వాత కొంచెం వాటరింగ్ ఎక్కువ చేయడం, అలా మొత్తానికి ఒకటి అయితే సర్వైవ్ అయింది ఫ్రెండ్స్. సో అది మీకు చూపిస్తాను చూడండి. సో ఇదైతే వాటర్లో వచ్చిన కటింగ్ ఇలా ఉంది. మట్టిలో వేసింది కూడా చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ మట్టిలో వేసింది చూస్తున్నారు కదా, ఇలా కటింగ్ దగ్గర పెట్టాను. ఇక్కడ నుంచి కూడా ఇంకొక స్ప్రౌట్ వస్తుంది. సో ఇది మేబీ అంటే 2 పీస్ అయ్యి ఉంటుంది, మధ్యలో మరి ఇంకా మిగిలినవి రాలేదు, వేరే మొక్కలు వేసుకున్నాను. సో ఇది దీనిలోంచి ఇలా సర్వైవ్ అయింది. సో ఈ కటింగ్స్లోంచి నాకు ఒకటి మట్టిలో వచ్చింది చక్కగా, ఒకటి వాటర్లో కూడా వచ్చేసింది. సో కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇవి ఈజీగా వాటర్లో కూడా రూటింగ్ తెచ్చుకోవచ్చు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎక్కడైనా ఇలాంటివి అవైలబుల్ అయినా, లేదా ఆల్రెడీ మీ దగ్గర స్టెమ్స్ ఉంటే వాటిని కొంచెం కట్ చేసుకుని ఇలా వాటర్లో ఉంచుకొని ఒక 4 to 5 వీక్స్ జస్ట్ కొంచెం వాటర్ చేంజింగ్ చేస్తూ ఉంటే ఒక 1 వీక్కి 10 డేస్కి మనకి వాటరు కలర్ మారినంత వరకు దగ్గర ఒక 5 to 7 డేస్ 10 డేస్లో మనం చూసుకుని దీన్ని ఫ్రెష్ వాటర్ మళ్ళీ కొంచెం మంచినీళ్ళు వేసేసుకున్నట్టయితే ఇలా రూటింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. హోప్ సో మీకు నచ్చిందని అనుకుంటాను. సో దీన్ని నేను ఇంకొంచెం రూట్స్ చూస్తున్నారు కదా, చిన్న సైడ్ వైట్స్ వస్తాయి వైట్గా, అక్కడి నుంచి కూడా చిన్న సబ్ రూట్స్ వస్తాయి కదా పెద్ద రూట్ నుంచి. సో అవి కొంచెం వచ్చాక అప్పుడు మట్టిలో వేద్దామని అనుకుంటున్నాను. సో ఎనీహో వాటర్లోంచి ఇది కూడా రూటింగ్ వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.